మాలతి గారు, కాలేజ్‌లో అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి. కాకపోతే కొన్ని కాలేజెస్ ఏం చేస్తూ ఉంటాయంటే స్టూడెంట్స్‌కి సర్టిఫికేట్స్ ఇవ్వరు. హ్మ్. డబ్బులు కడితేనే మీకు సర్టిఫికేట్స్ ఇస్తామంటూ ఉంటారు. సో, ఈ పర్టిక్యులర్ ఇష్యూ మీద ఎవరైతే స్టూడెంట్స్ సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకి లీగల్‌గా రెమెడీ ఏమైనా ఉందా అండి? ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్టిఫికేట్స్ అనేది ఎవరిదైనా హ్మ్. ఓన్ ప్రాపర్టీ. ఇప్పుడు మీ సర్టిఫికేట్స్ మీ ఓన్ ప్రాపర్టీ. నా సర్టిఫికేట్స్ నా ఓన్ ఎగ్జాక్ట్‌లీ. ప్రాపర్టీ. ఎవరు దాన్ని పెట్టుకోవడానికి లేదు. అండ్ దేర్ ఆర్ సో మెనీ జడ్జ్‌మెంట్స్, అంటే చాలా మటుకు ఇట్లాంటి సిమిలర్ కేసెస్‌లో ఎవరైతే కేసెస్ ఏసినారో వాళ్ళందరూ గెలిచారు. ఎందుకంటే ఫీజ్ క్లెయిమ్ కోసం హ్మ్. అట్లా సర్టిఫికేట్స్ పెట్టుకోవడానికి కాలేజెస్‌కి అధికారం లేదు. ఈవెన్ యూజీసీ కూడా దీని మీద క్లియర్‌గా గైడ్ లైన్స్ అనేది పాస్ చేసింది. ఎవ్వరు కూడా సర్టిఫికేట్స్ పెట్టుకోవద్దు నాన్ పేమెంట్ అన్న ఫీజ్ అని చెప్పి. హ్మ్. అంటే అంటిల్ అన్లెస్ ఒకవేళ స్పెసిఫై చేస్తే తప్ప, అంటే క్లియర్‌గా ఒకవేళ ఈ రీజన్స్ వల్ల ఇట్లా అని చెప్పేసి కొన్ని ఉంటాయి గైడ్ లైన్స్. ఆ గైడ్ ఎగ్జాక్ట్‌లీ. లైన్స్ హ్మ్. స్పెసిఫై చేస్తే తప్ప ఎవరు కూడా సర్టిఫికేట్స్ పెట్టుకోవడానికి లేదు. ఎస్పెషల్లీ ఫర్ ద నాన్ పేమెంట్ ఆఫ్ ద ఫీజ్. హ్మ్. ఒకవేళ ఇలాంటి కండిషన్స్ ఎవరైనా సరే కాలేజెస్‌లో ఒకవేళ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా గనుక పెట్టుకుంటే గనక మీకు చాలా రెమెడీస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ లీగల్ నోటీస్ పంపించేయండి. హ్మ్. లీగల్ నోటీస్ ఏంటంటే నా సర్టిఫికేట్స్ ఇట్లున్నాయి, ఇట్లుందని చెప్పేసి లీగల్ నోటీస్ పంపించాలి. దానికి కాలేజ్ రెస్పాండ్ అయ్యి వితిన్ 15 డేస్ లోపల ఆ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వాలి. ఓకే. ఇది లీగల్ నోటీస్. హ్మ్. సెకండ్ ఏంటంటే వచ్చేసి ఈవెన్ సివిల్ సూట్ కూడా వేయొచ్చు. అంటే సివిల్ కోర్టులో వెళ్ళి కూడా కేసు వేయొచ్చు. ఇట్లా సర్టిఫికేట్స్ పెట్టుకున్నారు ఇవ్వండి అని చెప్పేసి. సో అక్కడ నుంచి కూడా మీరు ఆర్డర్ తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఎవరు ఏ కాలేజ్ కూడా అట్లా పెట్టుకోవడానికి లేదు. ఈవెన్ మీరు ఆర్టికల్ 226 కింద హైకోర్టులో వేయొచ్చు. ఎందుకంటే సర్టిఫికేట్స్ అన్ని పెట్టుకున్నారు కదా, సో ఇవ్వాలి అని చెప్పేసి ఇట్లా చాలా కేసెస్ అయితే ఎక్కువ శాతం హైకోర్టులో వేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. అట్లా నాన్ పేమెంట్ వల్ల కనుక సర్టిఫికేట్స్ పెట్టుకొని ఉంటే. హ్మ్. ఈవెన్ మీరు కన్స్యూమర్ కంప్లైంట్ కూడా పెట్టొచ్చు. కన్స్యూమర్ కంప్లైంట్ ఎందుకంటే అక్కడ డెఫిషియన్సీ ఆఫ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ ఉంది. హ్మ్. అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటే ఇది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు స్టూడెంట్‌ది సర్టిఫికేట్, ఇప్పుడు యూ హ్యావ్ మెనీ అదర్ వేస్. సో ఫీజ్ అనేది ఇవ్వాలి. ఫీజ్ అనేది వీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు తీసుకోవాలి. దట్ ఈస్ ఆల్ ఫైన్. బట్ దానికోసం ఇంకా వేరే ఏమన్నా మెథడ్ యూజ్ చేయాలి తప్ప సర్టిఫికేట్స్ అనేది పెట్టుకోకూడదు. ఓకే. సో ఇట్లాంటి రూల్స్ ఉన్నాయి కాబట్టి వయలేషన్ జరుగుతుంది కాబట్టి ఈవెన్ కన్స్యూమర్ కంప్లైంట్ కూడా పెట్టొచ్చు. హైకోర్టులో వేసుకోవచ్చు, సివిల్ కేసు వేయొచ్చు. ఇట్లా రకరకాలుగా ఉంది. ఈవెన్ వెళ్ళి మీరు యూజీసీలో కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఓహ్! ఎందుకంటే యూజీసీ మొత్తం ఈ కాలేజ్ డీల్ చేసేది. కొన్నిసార్లు ఒకవేళ ఇది ఇంకా వర్స్ అయితే ఈవెన్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అలా పెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే యూజీసీనే ఆ గైడ్ లైన్స్ అనేది పాస్ చేసింది. ఎగ్జాక్ట్‌లీ. సో ఎవరైనా సరే ఇట్లాంటివి ఫేస్ చేస్తే మాత్రం హ్మ్. ఏం చేయండి అంటే నేను చెప్పిన ఇందులో ఏదైనా ఒకటి అడాప్ట్ చేసుకోండి. ఏది మీకు ఈజీగా ఉంటుంది, ఏదైతే బెటర్ అనేది ఉంటుంది. హ్మ్. అండ్ ఒకవేళ ఇలా చేయొచ్చు. అంటే నేను ఒక్క కేసులో ఏం చూసినా అంటే ఈవెన్ పోలీస్ కేసు కూడా పెట్టొచ్చు. ఇట్లా సర్టిఫికేట్స్ తీసుకున్నారు అని చెప్పేసి. హ్మ్. సో ఈవెన్ పోలీస్ కూడా యాక్షన్ తీసుకోవచ్చు. సో ఎవరికైనా సరే దీనికి సంబంధించి దీనికి రిలవెంట్ గా జడ్జిమెంట్స్ కావాలనుకుంటే మాత్రం మనకి మెసేజ్ చేయమని చెప్పండి. మనం మెసేజెస్ లో మనం రిప్లై ఇద్దాం. షూర్. ఎందుకంటే అవన్నీ కూడా ఈ వీడియోలో నేను కంపైల్ చేసి చెప్పలేను. హ్మ్. సో దే మెనీ జడ్జిమెంట్స్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ. సో ఎవరికైనా ఇట్లాంటి సిమిలర్ క్వెరీస్ ఉంటే మాత్రం వాళ్ళకి మనం డిఎం చేస్తే మనం వాటికి రిప్లై ఇస్తాము చెప్పండి. యెస్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. సో, ఎవరైనా ఇలా మీకు కూడా సర్టిఫికేట్స్ ఇవ్వకుండా కాలేజెస్ ఇబ్బంది పెడుతూ ఉంటే కమెంట్ చేయండి. లేకపోతే స్క్రీన్ పైన కనిపించే నంబర్‌కి కాల్ చేయండి. మా టీమ్ వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు మీ సమస్యకి పరిష్కారం చూపిస్తారు.